సో హాయ్ ఎవ్రీవన్. సో మీలో ఎంతమంది క్యారమ్ బోర్డ్ ఆడినారు? సో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు దాని గురించి చెప్తా. సో ఈ విషయం ఏంటంటే ఈరోజు కార్డ్ ట్రిక్ వచ్చేసినారుగా చాలా విజువల్ కార్డ్ ట్రిక్, అండ్ అలాగే ఈ కార్డ్ ట్రిక్ని స్ట్రీట్ లెవెల్లో కూడా పర్ఫార్మెన్స్ అయితే చేయొచ్చు. బిగినర్ కానీ ప్రో లెవెల్ కానీ ఎవరైనా కానీ చేయొచ్చు అనమాట. బిగినర్స్కి అయితే మాత్రం ఎస్పెషలీ ప్రో టైప్లో ఉండిద్ది అనమాట. అంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉండిద్ది అంటే ఇట్స్ అండ్ విజువల్గా ఉండిద్ది. స్పెక్టేటర్ కార్డ్ మాత్రం అదో లెక్కలో అయితే మాత్రం ప్రెజెంటేషన్ అయితే చేయవచ్చు అనమాట. సో క్యారమ్ బోర్డు గురించి ఇప్పుడు నేను డిస్కషన్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఎందుకు చెప్పినంటే ఈ ట్రిక్లో వచ్చేసినారుగా క్యారమ్ బోర్డ్ని ఎట్లా మనం కాయిన్ ఎట్లయితే కొడతారో ఈ మూమెంట్ ఉంటుంది కదా, సేమ్ అదే మూమెంట్ అనమాట. సేమ్ అట్లాగే 2 కార్డ్స్ అంటే కొట్టాలి. బట్ కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తాను. శాండ్విచ్ ట్రిక్ మీకు తెలిసే ఉంటాయి. అది మన ఛానల్లో కూడా ఉంది. కావాల్సి వస్తే దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, లేదా పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, చూడండి. అండ్ ఆల్సో ఈ కార్డ్ ట్రిక్లో శాండ్విచ్ పొజిషనే, బట్ కాకపోతే శాండ్విచ్ పొజిషన్లో యాడ్ చేస్తాం 2 కార్డ్స్ మధ్యలో 1 కార్డ్ని లోడ్ చేస్తాం బట్ కదా. సో కాకపోతే ఇక్కడికి వచ్చేసి మరిగా 1 కార్డ్ని అసలు అంటే కార్డ్ని లోడ్ చేయకోకుండా చూపిస్తాం అనమాట. అది కూడా ఇదిగో ఈ పొజిషన్లో. ఇదంతా కూడా కాదు, మీరు ఫుల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అప్పుడు మీకు దాని గురించి బాగా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇక నా లేట్ చేయకుండా ఫుల్ పర్ఫార్మెన్స్ చూద్దాం, అండ్ ఆల్సో అలాగే ఫుల్ ట్యూటోరియల్ కూడా చూద్దాం. సో అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న మరుగా పక్కనే వచ్చిన నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకున్న మరుగా ఆల్ ఆప్షన్ ఉంటుంది, ఆల్లో పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను ఇట్లాంటి మ్యాజిక్ రిలేటెడ్ కంటెంట్స్ వీడియోస్ పెట్టినప్పుడు నువ్వు మిస్ కాకుండా ఉంటాను కాబట్టి. ఓకే, సో ఇక నా లేట్ చేయకుండా ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ట్యూటోరియల్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. సో గైస్, ఇది ఫుల్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది పర్ఫార్మెన్స్. అండ్ ఆల్సో నువ్వు ఇక్కడ ఉండడం అయితే ఇంకా సూపర్గా ఉండబోయింది. నువ్వు ఇక్కడ లేవు, అదే నాకు బాధగా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇప్పుడు మనం కాదు, నేనేం చేస్తానంటే డెక్కి ఫస్ట్ హాఫ్ అయితే కట్ చేసేస్తాను, అంటే కట్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఈ మ్యాజిక్ ట్రిక్ని పర్ఫామ్ చేయడానికి నువ్వు కూడా ఇక్కడ ఉండడం అయితే ఇంకా బాగా ఉండబోయింది. సరే, నువ్వు లేకపోయినా స్పెక్టేటర్ ఎవరైనా ఉండడం అయితే ఇంకా సూపర్గా ఉండిపోయింది. సో ఈ మాటలు ఎందుకనే, సో ఇప్పుడు ఫస్ట్ మనం పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. సో ఇప్పుడు అంటే ఈ డెక్లో నుంచి ఏదో ఒక 1 కార్డ్ని అయితే సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నాకు తెలిసి నువ్వు సెలెక్షన్ చేసే పని అయితే ఏం పిక్ చేస్తావు? ఈ కార్డు. సో ఈ కార్డ్ని మనం నువ్వు పిక్ చేసామనుకున్నావు. సో ఇప్పుడు ఈ కార్డ్ని నువ్వు చూసి మరి బాగా గుర్తుపెట్టుకుని నేను పక్క తిరుగుతున్నా, ఓకేనా? సో ఇప్పుడు ఈ కార్డ్ని ఈ డెక్ మధ్యలో పెట్టేస్తాను అనమాట. సో ఇంకోసారి అయితే చూసి మరి బాగా గుర్తుపెట్టుకో, ఓకే? సే దాట్. సో ఇప్పుడు ఈ కార్డ్ని మిడిల్ ఆఫ్ దిస్ ప్యాకెట్. సో కట్స్ అండ్ వెయిట్, అండ్ అలాగే రిఫిల్ షేప్లు కూడా చేసేద్దాం. అండ్ ఆల్సో రిఫిల్ షేప్ కూడా అయితే అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు నీ కార్డ్ని నేను ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఒక 2 కార్డ్స్ అయితే అవసరం. సో ఆ 2 కార్డ్సే ఇట్స్ అండ్ 2 కింగ్స్, అంటే 2 బ్లాక్ కింగ్స్, ఓకే? సో ఇప్పుడు ఈ కింగ్స్నే బాగా అబ్జర్వ్ చేస్తూ చూడు. అండ్ ఆల్సో 1 2 3 ఇట్స్ అండ్ 2. సో 8 ఆఫ్ డైమండ్ ఈజ్ యువర్ కార్డ్, రైట్? సో దట్స్ ఇట్ గాయ్స్. ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా ట్యూటోరియల్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యూటోరియల్. అండ్ ఆల్సో ఈ ట్రిక్ వచ్చేసి మరిగా ఇట్స్ అండ్ స్ట్రీట్ లెవెల్ మ్యాజిక్ ట్రిక్, కార్డ్ ట్రిక్ అనమాట. మీకు తెలిసే ఉండాలి. సో ఇప్పుడు ఇన్ఫ్రాంప్టు కార్డ్ ట్రిక్, అలాగే ఇది కూడా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్పెక్టేటర్ని ఏ కార్డ్ అయినా సెలెక్షన్ చేయని, అంటే ఇట్లా మనం ఇట్లా ఇస్తాం కదా. సో ఈ పొజిషన్లో ఉంటాం అనమాట. ఈ పొజిషన్లో ఇస్తాం స్పెక్టేటర్స్కి కార్డ్ని. సో ఈ పొజిషన్లో వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఈ కార్డ్ని పిక్ చేశారనుకో. సో ఈ కార్డ్ని మనం ఏం చేయాలంటే అన్నిటికంటే టాప్లోకి తీసుకొని రావాలి, ఓకేనా? సో దానికోసం నేను యూజ్ చేసింది ఏంటంటే డబల్ అండర్ కట్ అనేది యూజ్ చేసాను అనమాట. కాకపోతే అది ఫ్యాన్తో యూజ్ చేసా. సో ఇలా అంటావు, ఇట్లా రొటేషన్ చేస్తావు. ఇట్లా రొటేషన్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్ జాగ్ వచ్చింది, కార్డ్ కంట్రోల్ దొరికింది అనమాట. ఇట్లా బెండ్ చేయటం, ఇంకెట్లా పెట్టుకోవటం. సో డబల్ అండర్ కట్ 1 2 3. సో కార్డ్ అయితే మాత్రం టాప్లోకి అయితే వచ్చేసింది, ఓకేనా? సో ఇప్పుడు టాప్లోకి వచ్చిన కానీ మనం ఏం చేయాలంటే శాండ్విచ్ కార్డ్ ట్రిక్లో అంటే చాలా వరకు శాండ్విచ్ కార్డ్ ట్రిక్లు యాడ్ చేస్తారు. సో ఇట్లా 2 కార్డ్స్ని చూపిస్తారు, ఇట్లా పెడతారు, అండ్ ఇట్లా డ్రాగ్ చేసి మరిగా ఈ కార్డ్ని తీసుకొచ్చి మరిగా ఈ పొజిషన్లోకి తీసుకొస్తారు అనమాట. ఇట్లా చేస్తారన్నమాట. బట్ కాకపోతే ఇక్కడికి వచ్చేసి మరిగా ఇట్స్ అండ్ విజువల్ కార్డ్ ట్రిక్ కదా, అంటే పాపప్ మూవ్లో వచ్చింది అనమాట, ఓకే? సో ఇప్పుడు ఇట్లా పెడతావు, దీని కూడా ఇట్లా పెడతావు. ఈ రెండింటిని కలిపి ఇదిగో ఈ 3 కార్డుని లిఫ్ట్ చేయాలి, ఓకేనా? సో ఇట్లా ఈ 3 కార్డుని లిఫ్ట్ చేయాలి. సో ఆ 3 కార్డుని లిఫ్ట్ చేసి ఈ డెక్ చివరి తీసుకొచ్చి మరి ఈ తమ్ములో పెట్టాలన్నమాట. ఈ తమ్ము మీద ఇది అట్లా, ఇది పొజిషన్
మొత్తానికి అయితే మాత్రం ఇట్లా 3 కార్డ్స్ని అయితే మాత్రం పట్టుకొని ఉంటాం అనమాట. ఓకేనా, 1 and 2 3 కార్డ్స్ని అయితే పట్టుకొని ఉంటాం. ఈ 3 కార్డ్స్లో జస్ట్ ఇదిగో నువ్వు క్యారమ్ బోర్డ్ ఆడే ఉంటావు. ఓకేనా, సో ఆ క్యారమ్ బోర్డ్ పొజిషన్ సేమ్ ఇట్లా తడితే ఏమైందంటే ఇట్లా 1 కార్డ్ ఇట్లా పక్క జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇదిగో ఈ పొజిషన్లో జరిగిద్ది. ఓకేనా, సో దీన్ని ఇట్లా అవుట్ జాకెట్ తీసుకురావటం, ఈ తమ్ముతో దీన్ని పట్టుకోవటం, చల్లగా ఇదిగో ఇటు ఈ కార్డ్ని ఇట్లా డ్రాగ్ చేసి ఇట్లా అనివేసినగా దీన్ని ఇట్లా తిప్పుకొని ఇట్లా పెట్టుకొని అవుట్ జాగ్ పొజిషన్లో తీసుకుని వచ్చి ఇట్లా చేయించాలి. సో కావాల్సి వస్తే దీన్ని నువ్వు ఇక్కడ నుంచి ఇంకొక విధంగా కూడా మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అండ్ 1 more time. సో ఇప్పుడు బాగా చూడు. సో సెలక్షన్ కార్డు వచ్చేసినారుగా ఈ కార్డ్ని సెలెక్షన్ చేశారనుకో, థంబ్ ఫ్యాన్ యూజ్ చేయి. అండ్ ఆల్సో వెయిట్ అండ్ సెకండ్ అండ్ డబల్ అండర్ కట్ గురించి కూడా నేను ట్యూటోరియల్ అయితే చేస్తున్నాను. దాని గురించి ట్యూటోరియల్గా ఉంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో వెళ్ళి మరి చూసి మరి నేర్చుకోవచ్చు. ఓకేనా, సో ఇది సేమ్ డబల్ అండర్ కట్ గురించి అనమాట. బట్ కాకపోతే ఇదిగో ఇట్లా ఫ్యాన్ చేస్తావు, మధ్యలో ఎక్కడ పెడతావు, దీన్ని ఇట్లా చూపిస్తావు, ఇట్లా అంటావు, జస్ట్ ఇట్లా క్లోజ్ చేసినట్టు చేసి మరి ఇక్కడికి వచ్చేసిద్ది. దీన్ని ఇట్లా థంబ్ తోటి పుష్ చేసి మరిగా ఇది బ్రేక్ పట్టుకోవటం 1 2. సో టాప్లోకి వచ్చేసిద్ది. టాప్లోకి వచ్చేసిన తర్వాత ఈ 2 కార్డ్స్ని ఇట్లా చూపించి దీన్ని ఇట్లా ముందుకి ఇట్లా అనేసి మరిగా ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకున్నామంటే అవుట్ కంప్లీట్. సో ఇప్పుడు ఈ 2 కార్డ్స్ని ఇట్లా పెట్టేసి మొత్తం 3 ప్యాకెట్ అంటే 3 కార్డ్స్ని లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఇట్లా 3 కార్డ్స్ని ఇట్లా లిఫ్ట్ చేస్తావు, ఇట్లా థంబ్తో పట్టుకుంటావు, జస్ట్ 1 2 3 అనేసి మరిగా ఇట్లా అని అట్లా తడతావు, దీన్ని తీసుకొచ్చి ఇట్లా లేపి మరిగా సింపుల్. సో ఇది విజువల్ కార్డ్ ట్రిక్ అనమాట. సో లేట్ చేయకుండా ఉంటా, టాటా బై బై, సీ యూ. అండ్ ఆల్సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ అయితే చేయండి. దాని గురించి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్గా అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ ఉంటా, టాటా బై బై.